వెల్కమ్ టు సిటిజన్ న్యూస్. కరణ్కోట్ గ్రామాన్ని మరియు తాండూరు మండలాన్ని అభివృద్ధి చేసే బాధ్యత తనదే అని ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి అన్నారు. వికారాబాద్ జిల్లా తాండూరు మండలంలోని కరణ్కోట్, ఓగిపూర్ తదితర గ్రామాల్లో ప్రజాపాలన విజయోత్సవ కార్యక్రమంలో భాగంగా ఎమ్మెల్యే బుయ్యని మనోహర్ రెడ్డి సీసీ రోడ్డు, సైడ్ డ్రైనేజీ, ప్రభుత్వ పాఠశాల పనులకు తదితర అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి మాట్లాడుతూ ఎన్నికల్లో ఇచ్చిన మాట ప్రకారం ప్రతి గ్రామాన్ని అభివృద్ధి చేసే బాధ్యత తీసుకుని ఈ రోజు మీ ముందుకు వచ్చి వివిధ పనులకు శంకుస్థాపన చేయడం జరుగుతోందని ఆయన అన్నారు. అర్హులైన ప్రతి ఒక్కరికి ఇంద్రమ్మ ఇళ్లు ఇవ్వడం జరుగుతోందని అన్నారు. పేద విద్యార్థులు చదువుకోవడానికి కార్పొరేట్ స్థాయిలో ఇంటిగ్రేటెడ్ పాఠశాలను ప్రభుత్వం నిర్మించడం జరుగుతోందన్నారు. సీఎం రేవంత్ రెడ్డి నేతృత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వం ఏనాడు లేని విధంగా 50,000కు పైగా ప్రభుత్వ ఉద్యోగాలను భర్తీ చేయడం జరిగిందని గుర్తు చేశారు. రాబోయే రోజుల్లో కూడా ప్రభుత్వం ఉద్యోగాలు, విద్యకు, వైద్యానికి ప్రభుత్వ ప్రాధాన్యత ఇస్తుందని ఆయన అన్నారు. అంతకుముందు కాంగ్రెస్ ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాల గురించి మహిళలతో ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి ముచ్చటించారు. ఈ కార్యక్రమంలో తాండూరు నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ నాయకులు, వివిధ శాఖల అధికారులు తదితరులు పాల్గొన్నారు. ఏ టైంకి వస్తున్నాడు ఇక్కడ చెప్తాడు. నమస్కారం సార్. ఓబీపూర్కు స్కూల్ టైంకు పిల్లలకు అందుబాటులో లేదు సార్. 10 o'clock అబోవ్ వస్తుంది సార్. స్కూల్ పిల్లలు డైలీ నడుచుకుంటూ వెళ్తుండ్రు, విద్యార్థులు పాడవుతుండ్రు, పేరెంట్స్ పాడవుతుండ్రు. టైం 9:15కి రావాలి సార్. ఓబీపూర్ 9:30కి బెల్ అవుతుంది. డిఎం గారు స్కూల్ పిల్లలకి ఇబ్బంది అవుతుంది. ఆ టైం కల్లా వచ్చేటట్టు మార్నింగ్ ఖచ్చితంగా బస్సు చూస్తా కాదు, ఖచ్చితంగా పంపాలి. ఈ రోజు మళ్ళీ ఎలక్షన్స్ లేవు. నేను మీ దగ్గరికి రానికి, నేను మీ దగ్గరికి ఓట్లు వేయమని చెప్పి అడగడానికి రాలే. ఈ రోజు మీరు ఇచ్చినటువంటి సంవత్సర కాలంలో నేను ఏం పని చేసినా మీకు ఇంకేం చేయాలని చెప్పి అడగడానికి వచ్చిన ఈ రోజు మీ దగ్గరికి. ఆ రోజు గ్రామంలో చెప్పారు గ్రామ సమస్యలు. గ్రామంలో మాకు ముఖ్యంగా ఆ రోజు టాయిలెట్స్ మాకు ఇబ్బందికరంగా ఉంది. 2 మీటర్లు పెట్టుకుంటే కూడా ఇక్కడ బండ ఉన్నది. దానికి ఒక పర్మనెంట్ పరిష్కారం కావాలని చెప్పి నాకు గుర్తుంది. దాన్ని ఖచ్చితంగా నేను పరిష్కారం చేస్తాం. మీ అందరి సహకారంతో అధికారులను నిలిపిస్తాం. అవసరం అనుకుంటే కలెక్టర్ కూడా మన గ్రామానికి పంపిస్తా. ఈ రోజే వచ్చే వారు కానీ కొన్ని అనివార్య కారణాల వల్ల రాలేదు. నాకు గుర్తుంది ఆ విషయం పైన కలెక్టర్ రమ్మని చెప్పి. ఖచ్చితంగా మీకు టాయిలెట్స్ కు దానికి ఏవైతే 10-12 రూపాయలు గవర్నమెంట్ ఇస్తుందో ఇంకా అదనంగా మనం ఏ విధంగా ఇవ్వాలా, ఇక్కడ ఉన్నటువంటి మా మహిళా సోదరులకు ఇబ్బంది కాకుండా చేయాలనే ఉద్దేశంతో ఖచ్చితంగా నాకున్నది. నేను ఖచ్చితంగా చేస్తా. ఆ రోజు చెప్పారు కొంతమంది దుర్మార్గులు గవర్నమెంట్ ల్యాండ్ ఉంటే కూడా దాన్ని ఆక్రమించడానికి ప్రయత్నం చేసిండ్రు. తర్వాత ఇచ్చేస్తుంటే కూడా నేను అధికారులకు చెప్పిన ఖచ్చితంగా మనం ఎలక్షన్ల ముందు కరణ్కోట్ ప్రజలకు ఆ రోజు మాటిచ్చినాం. ఇల్లు లేని వారు ఎవరైతే ఉంటారో వారందరూ కూడా ఇళ్లకు జాగలు ఇస్తామని చెప్పినాం. ఖచ్చితంగా అదే విధంగా అధికారులు పనిచేయాలని చెప్పి అధికారులకు చెప్పడం జరిగింది. ఊరు దగ్గర 6 ఎకరాల భూమి ఉంది మీకు ఆ రోజు చెప్పడం జరిగింది. అని గుర్తించడం కూడా జరిగింది. ఖచ్చితంగా ఇప్పటికి మన ముఖ్యమంత్రి గారు 3,500 ఇంటి ఇచ్చిండ్రు. మన కరణ్కోట్ గ్రామంలో ఫస్ట్ ఇల్లు లేని నిరుపేదలు ఎవరైతే ఉన్నారో ఫస్ట్ వాళ్ళనే, ఇల్లు లేని వారికి ఫస్ట్ ఇల్లు ఇవ్వడం జరుగుతుంది. ఇల్లు లేని వారికి బీసీలకు, మైనార్టీలకు 5 లక్షల రూపాయలు, ఎస్సీలకు, ఎస్టీలకు 6 లక్షల రూపాయలు ఖచ్చితంగా మనం ముందు చెప్పిన ప్రకారమే మనకి ఇప్పటికీ గౌరవ ముఖ్యమంత్రి గారు ఇచ్చినారు. ఇచ్చిన ప్రకారం మీకు అందరు కూడా ఇల్లు ఇచ్చే బాధ్యత నేను ఎమ్మెల్యేగా ఖచ్చితంగా నేను ఇస్తానని కూడా చెప్తా ఉన్నాను. దీనికి ఎంత దుర్మార్గులు కొంతమంది జాయికి అడ్డం వచ్చిండ్రు. ఎంత మంది అడ్డం వచ్చినా గతంలో ఏం చేసిండ్రు కానీ ఇంకా అలాంటి పప్పులు మాత్రం ఉడకవు. అలాంటి రాక్షస పాలన తుదం ముట్టించిండ్రు. వారి పప్పులు కూడా దౌర్జన్యం చేస్తామంటే ఆ దౌర్జన్యం చేసే పప్పులు కరణ్కోట గ్రామంలో ఎవ్వరు కూడా దౌర్జన్యం చేసే పప్పులు మాత్రం వాళ్ళ ఆటలు మాత్రం సాగనివ్వను. నేనున్నంత వరకు మాత్రం ఈ వేదిక ద్వారా కరణ్కోట గ్రామంలో చెప్తా ఉన్నాను. మీకు ఎవరైతే బీద బడుగు బలైన వర్గాలకు న్యాయం జరుగుతుందో, మీకు ఏదైతే మంచి కావాలో దానికి ఎంత మంది అడ్డం వచ్చినా వాళ్ళందరినీ తొక్కుకుంటున్న పోయి మీకు న్యాయం జరిగే వరకు మీకు న్యాయం చేస్తారని చెప్పి కూడా మీకు ఈ వేదిక ద్వారా మీకు చెప్తా ఉన్నాను. ఖచ్చితంగా ఇప్పటికీ చెప్పినాం, మనం రుణమాఫీ చేస్తామని చెప్పినాం. కరణ్కోట్ గ్రామంలోకి ఇప్పటికీ దాదాపు 2 కోట్ల వరకు రుణమాఫీ చేసినాం. ఇంకా కొంతమందికి రాలేదు, అక్కడక్కడ కొంతమందికి రాలేదు. వాళ్ళ అకౌంట్ పేరు రాసుకో తప్పు చేసుకోమో, వాళ్ళ ఆధార్ కార్డు లింకు తప్పు చేయడమో, కొన్ని తప్పిదముల వల్ల కొన్ని మిస్టేక్ అయినాయి. అవన్నిటి కూడా అధికారులను మీ దగ్గరికి పంపించడం జరిగింది. వారికి అందరూ కూడా వచ్చి ఇప్పించే బాధ్యత నేను ఖచ్చితంగా తీసుకొని ఇప్పటికీ నిన్నమ్మన్నాడు కూడా కొంతమందికి ఇప్పించడం జరిగింది.
రాని వాళ్ళు ఎవరైనా అంటే కూడా అందరికి వచ్చే బాధ్యత నేను ఖచ్చితంగా తీసుకొని మీకు అందరికి ఇప్పిస్తానని చెప్పి కూడా వేదిక ద్వారా తెలియజేస్తా ఉన్నాను. అదే కాదు స్కూల్లో ఇబ్బంది ఉన్నదని చెప్పారు. మాకు ఇక్కడ అడిషనల్ రూమ్లు అయితే బాగుంటుంది. ఇక్కడ అంతా కూడా మాకు మైగ్రేట్స్ పిల్లలు ఉన్నారు, తల్లిదండ్రులు కష్టపడతారు. ఇక్కడ కార్పొరేట్ ప్రైవేట్ స్కూల్లో చదివించే స్తోమత లేదు మా పిల్లలకు, కంపల్సరీ క్లాస్ రూమ్స్ కావాలని చెప్పిండ్రు. ఎక్కడ కూడా లేదు. కరణ్ కోట్కు టీచర్స్ కూడా స్పెషల్ ఇంట్రెస్ట్ పెట్టి, ఎందుకంటే ఇక్కడ ఉన్నటువంటి కార్మికులు ఎక్కువ కూడా మైగ్రేట్స్ తెలుసు నాకు, గంటల్లో పనిచేసే వాళ్ళు, పాలిష్ మిషన్ లో పనిచేసే వాళ్ళు, రోజు రెక్కాడుతుంది కానీ డొక్కాలని వాళ్ళు, పూట గడవని వాళ్ళు, రోజు కష్టం చేసి పని చేసే వాళ్ళే కరణ్ కోట్ గ్రామంలో ఉన్నారు. మీ కష్టాన్ని నేను దగ్గరుండి చూసిన, ఖచ్చితంగా మీ కష్టానికి తగ్గట్లు ఒక మంచి స్కూలే ఇక్కడ ఉన్నటువంటి కరణ్ కోట్ ఉన్నటువంటి గవర్నమెంట్ స్కూలే, కార్పొరేట్ స్కూల్ ఏ విధంగా ఉందో దానికి ధీటుగా ఖచ్చితంగా అన్ని మౌలిక సదుపాయాలు నడిపించి చూస్తా ఉన్నాం. ఇప్పుడే ఇల్లు వచ్చిన స్కూల్ కాడికి మిడ్ డే మీల్స్ అన్నం కూడా మీరు సరిగా పెట్టకపోతే బాగుండదు. ఆ ఏజెన్సీకి కూడా హెచ్చరించి వచ్చిన, నాకు దృష్టికి వచ్చింది ఇంతకుముందు పురుగులు వస్తున్నాయి, ఇబ్బందికరంగా ఉందంటే మళ్ళా అలాంటి పని చేస్తే బాగుండదని చెప్పి వాళ్ళకు వార్నింగ్ కూడా ఇవ్వడం జరిగింది. ఏది ఏమైనా మన పిల్లలకు నాణ్యమైనటువంటి విద్యను అందించే బాధ్యత కూడా ఖచ్చితంగా నా పైన ఉంది. మీ పిల్లలకు అందరూ కూడా ఒక మంచి ఎడ్యుకేషన్ ఇప్పించే బాధ్యత తీసుకునే బాధ్యత నాకు ఉంది. ముఖ్యంగా ఈ రోజు మనం ఆ రోజు 6 గ్యారంటీలు ఇచ్చినాం. వాస్తవంగా పెద్ద గ్యారంటీలు కావు, మనం అన్ని ఆలోచన చేసినాం. గత పాలకులు వాళ్ళు ఆ రోజు ఒక ధనిక రాష్ట్రాన్ని అప్పచెప్తే 10 సంవత్సరాల్లో దాదాపు 8 లక్షల కోట్లు అప్పు చేసిండ్రు. మనం ఊళ్ళో చెప్పుకుంటాం అప్పుడప్పుడు. ఒక మంచి సంసారం ఒక పెద్ద మనిషికి అప్పచెప్తే వాడు మొత్తం అప్పులు చేసి ఆ కుటుంబాన్ని అందరినీ కూడా ఇబ్బంది పెట్టి వాడు ఒకడే బాగుపడ్డాడు, కుటుంబానికి ఏం కూడా ఇవ్వలేడని చెప్పి మన దగ్గర అక్కడక్కడ కొన్ని ఊర్లలో ఉంటారు. ఆ విధంగా కేసీఆర్ గారు గత 10 సంవత్సరాలు చేసిండు. ప్రతి ఒక్కరిని నాశనం చేసిండు. సర్పంచులతో పని చేయించుకున్నాడు, సర్పంచులకు పైసలు ఇవ్వాలి. గుత్తేదారులతో పని చేయించుకున్నాడు, గుత్తేదారులకు పైసలు ఇవ్వాలి. ఇవన్నీ జరగకుండా ఇంతమందికి అప్పు పెట్టి కూడా మళ్ళా తెలంగాణని తాకట్టు పెట్టి 8 లక్షల కోట్లు అప్పు చేసిండు. కానీ ఎవరికి మాత్రం 1 రూపాయి ఇవ్వలే. అయినా మన గౌరవ ముఖ్యమంత్రి గారు ఖచ్చితంగా తెలంగాణలో మళ్ళా సంపద సృష్టిద్దాం, ఆ రోజు మా తెలంగాణ బిడ్డలకు ఏదైతే మనం చెప్పినామో, మా తెలంగాణ తల్లులకు మనం ఏదైతే చెప్పినామో ఖచ్చితంగా అన్ని గ్యారంటీలు ఇచ్చే బాధ్యత. ఎంత అప్పు చేసా సరే ఆయన చేసిన అప్పులకే ఈ సంవత్సర కాలంలోనే 60,000 కోట్లు మిత్తి కట్టడం జరిగింది. ఈ సంవత్సరం కేసీఆర్ చేసిన 10 సంవత్సరాల్లో చేసినటువంటి 8 లక్షల కోట్ల అప్పులకు 60,000 కోట్ల రూపాయలు ఈ రోజు వాళ్ళకి మిత్తి కట్టడం జరిగింది. ఇదంతా నగ్న సత్యం. అయినా సరే మీకు ఇచ్చినటువంటిది ప్రతి ఒక్కటి కూడా మా మహిళా సోదరులకు చెప్పినాం. ఆర్టీసీ బస్సులో ఉచితంగా ప్రయాణం చేపిస్తామని చెప్పినాం. ఎంబడి అది 24 గంటలను ఇంప్లిమెంట్ చేసినాం. మా మహిళా సోదరులకు 500 పెన్షన్లు ఇస్తామని చెప్పినాం. 500 గ్యాస్ సిలిండర్ ఇస్తామని చెప్పినాం. ఆ గ్యాస్ సిలిండర్ కూడా ఇంప్లిమెంట్ చేయడం జరిగింది. మా మహిళా సోదరులకు ఉచితంగా 200 యూనిట్లకు కరెంటు బిల్లు మాఫీ చేస్తామని చెప్పినాం. అది కూడా ఇంప్లిమెంట్ చేయడం జరిగింది. ఈ రోజు యావత్ భారతదేశంలో ఏ ముఖ్యమంత్రి గారు చేయనటువంటి సాహసం. 1 సంవత్సర కాలంలో 18,000 కోట్ల రూపాయలు ఈ రోజు రుణమాఫీ ద్వారా మాఫీ చేయడం జరిగింది. ఇంకా అక్కడక్కడ కొంతమంది మిగిలిపోయినరు. ఇంకొక 8 కోట్ల రూపాయలు 8,000 కోట్ల రూపాయలు ఇంకా అవసరం రుణమాఫీ రైతన్నలకు ఇచ్చేది ఉన్నది. అది కూడా ఎంబడే వారికి కూడా ఎంత కష్టమైనా సరే, ఎంత ఇబ్బంది అయినా సరే మన గౌరవ ముఖ్యమంత్రి గారు ఇచ్చిన మాట ప్రకారము ఖచ్చితంగా అందరికి రుణమాఫీ చేసి తీస్తారు. గతంలో చూసినాం, అదే కేసీఆర్ గారు చెప్పిండ్రు, నేను కూడా రుణమాఫీ చేస్తానని చెప్పి 10 సంవత్సరాలు చేసి చెప్పిండు.